హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మారుచులు. ఈరోజు వీడియో వచ్చేసి సూపర్ టేస్టీగా ఎమ్మీగా ఉండే వేడి సూప్ అండి. సూప్ మాత్రం సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. చేసుకుంటే మీరు కూడా అంటారనమాట సూపర్గా ఉందని. నేను ఇప్పుడు సూప్ కోసం మేక కాళ్ళని అనేది ఇలా తీసుకున్నానండి. ఈ కాళ్ళ మీద నల్లగా ఇలా ఉంటుంది అనమాట. ఇదంతా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న తర్వాత శుభ్రంగా 2-3 సార్లు బాగా కడిగిన తర్వాత ఇప్పుడు సూప్ కోసం మసాలా అనేది ప్రిపేర్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు ఒక ఆనియన్, ఒక టమాటా అనేది తీసుకొని సన్నగా కట్ చేసుకున్నాను. కట్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ఇలా ప్యాన్ పెట్టుకొని బటర్ వేసుకున్నానండి. ఈ సూప్ మాత్రం జలుబు చేసినప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకొని తాగనండి, జలుబు అనేది మాయమైపోయింది అనమాట. బటర్ కరిగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, టమాటా కూడా వేసుకోవాలి. తర్వాత అల్లం, దాల్చిన చెక్క, అలాగే లవంగాలు, ఒక్క యాలుక, మిరియాలు, కొద్దిగా కొత్తిమీర అండి. ఇవన్నీ పూర్తిగా మగ్గిపోవాలన్నమాట. కొద్దిగా చిన్నులపాయ రెబ్బలు కూడా 2 వేసుకుంటున్నాను. ఇవి కొద్దిగా మగ్గినాయండి. ఈ లోపల కొద్ది కారం, పసుపు, ఉప్పు కూడా వేసుకుంటున్నాను. ఇవి పూర్తిగా మగ్గిపోయినాయండి. ఇప్పుడు ఇవి చల్లారిన తర్వాత ఒక మిక్సీ బౌల్లోకి వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకుందాము. ఈ లోపల కుక్కర్ బౌల్లోకి శుభ్రం చేసి పెట్టుకున్న మేక కాళ్ళు వేసుకొని, అలాగే బిర్యానీ ఆకు, ఒక గ్లాస్ వాటర్ పోసుకొని మూత పెట్టి ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుందామండి. 5 విజిల్స్ పూర్తి అయిపోయినాయండి. ఇప్పుడు మూత తీసుకొని ఇవి బాగా ఉడికిపోయినాయి అనమాట. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ముందుగా మనము మసాలాన్ని మెత్తగా పేస్ట్ చేసుకున్నాం కదండి, ఆ పేస్ట్ కూడా ఈ బౌల్లోకి వేసేసుకుందాము. కొద్దిగా వాటర్, ఇది బాగా బాయిల్ అవ్వాలండి. ఉప్పు చూసుకొని తగినంత ఉప్పు, ధనియాలు, జీలకర్ర పొడి కూడా వేసుకుందాము. సూప్ మాత్రం సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి మీరు కూడా ఈ వీడియో పూర్తిగా చూసి మీరు మీ ఇంట్లో ఒక్కసారి ఇలా చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఉడికించి పెట్టుకున్న మేక కాళ్ళు కూడా వేసుకోవాలండి. ఒక్క 15 నిమిషాలు ఇలా బాగా ఉడికించుకోవాలన్నమాట. సూప్ అయితే రెడీ అయిపోయిందండి. సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను. ఈ సూప్ వేడిగా తాగితే చాలా అంటే చాలా బాగుంటుందండి. జలుబంతా మాయమైపోద్ది అనమాట. తాగటమే కాకుండా రాగి సంగట్లోకి, అలాగే దోశ, ఇడ్లీ, పూరి, చపాతీలో కూడా సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి. ఒక్కసారి మీరు కూడా ఈ వీడియో చూసి మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి.